గుడ్ న్యూస్ అండి. ఏపీ వాళ్ళకి పారామెడికల్ వాళ్ళకైతే సప్లిమెంటరీ సపరేట్గా పెడదామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే డిసిజన్ తీసుకుంది. ఇంతకుముందుకి ఎలా ఉండేదంటే యాన్యువల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళతోనే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసేవారు. దీనివల్ల సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైతే ఇబ్బంది ఫేస్ చేయాల్సి వచ్చింది. అలానే వాళ్ళ జాబ్స్ కూడా ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళో వాళ్ళైతే 1 year దాకా ఆగాల్సి ఉండేది. సో వాళ్ళకైతే జాబ్స్ అనేవి కోల్పోయేవారు. దానివల్ల సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గవర్నమెంట్ అయితే సపరేట్గా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి డిసిజన్ తీసుకుంది. ఎవరైతే పారామెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సపరేట్గా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే సపరేట్గా కండక్ట్ చేద్దామని డిసిజన్ తీసుకుంది. ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు పారామెడికల్ స్టూడెంట్స్కి అయితే. టోటల్గా ఈ ఎగ్జామ్స్ అయితే 5000 మెంబర్స్ రాస్తున్నారు. ఎగ్జామ్స్ అయితే February 2 అలానే 3-4 రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ అయితే 500 ఫీజు. మీరు ఒక్కొక్క సబ్జెక్టు 500 అనమాట. మీకు 1 సబ్జెక్ట్ ఉంటే 500, 2 ఉంటే 1000 అలా టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. అప్లికేషన్ డేట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ డేట్ వచ్చేసి January 5th. సో త్వరగా అయితే వెళ్ళి అప్లై చేసుకోండి. సో డేట్ని అయితే గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క పారామెడికల్ స్టూడెంట్ అయితే January 5th లోపు అయితే అప్లికేషన్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు రాయాల్సిన సప్లిమెంటరీ ఎగ్జామ్ అయితే రాయలేకపోతారు. ఎగ్జామ్స్ అనేటివి నెక్స్ట్ మంత్లో కండక్ట్ చేస్తున్నారు. February 2, 3, 4 అంటే ఇంకో 1 month అయితే టైం ఉంది. సో మీ అప్లికేషన్ ఎవరైతే సప్లిమెంటరీ ఉందో వాళ్ళైతే ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఇవ్వండి. ఇప్పుడు మీకున్న 1 month టైం అయితే యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీకున్న సప్లీలు క్లియర్ చేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది, 1 month. ప్రతి ఒక్కరు అయితే ఉన్న 1 month టైం అయితే యూటిలైజ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియోస్ కావాలంటే మన ఎడ్యుబైట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.